వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ నేను కేబీహెచ్పీ నేతాజీ పార్క్ అపోజిట్ రోడ్లో ఉన్నా. అసలు ఇది రోడ్ అనాలా, లేదంటే కాలనీ రోడ్ అనాలా, లేదంటే హాస్టల్ లేన్ అనాలా నాకైతే అర్థమవుతుంది. మీరే చూడండి ఒకసారి. ఇన్ జనరల్గా ఎవరైనా ఇల్లు ఉంది అని అంటే వాళ్ళ ఇంటి పేరో లేదంటే వాళ్ళకి నచ్చిన దేవుడి పేరుతో నిలయం అని రాసుకుంటారు. కానీ ఇక్కడ నిలయాలు ఇంటి పేరు లేడ కనిపించాయి. ఎక్కడ చూసినా కూడా మెన్స్ పీజీ లేదంటే విమెన్ పీజీ, ఈ హాస్టల్ ఆ హాస్టల్. ఇక ఇప్పుడు నేను వాళ్ళ హాస్టల్ల పేర్లు చెప్తే అది అడ్వర్టైజ్ చేసినట్టు ఉంటుంది. అందుకనే పేర్లు చెప్తలేను. అడుగడుగున హాస్టల్లు. అడుగు తీసి అడుగు పెట్టంగానే ఖచ్చితంగా హాస్టల్ తప్ప ఇంటి పేరు కనిపియదు, ఇంట్లోళ్ళు కూడా కనిపియరు. అట్లాంటి పరిస్థితి ఉంది. సో చెప్పడానికే ఇక్కడ ఉండే రెసిడెన్షియల్స్ పడుతున్న ఇబ్బందులు ఏందని చెప్తాం. ఎందుకు తెలుసా? ఈ హాస్టల్ ఉండడం వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమైతుంది ఉంటే అని అనుకుంటారు కదా. ఉంటే ఏమైతుంది అనేది ఇప్పుడు మీకు చూస్తుంటారు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇన్ జనరల్గా ఇది ఒక రెసిడెన్స్ అని అనుకుందాం. ఇదంతా ఒక రెసిడెన్స్ ఏరియా ఉన్నప్పుడు ఇన్ని గనం వెహికల్స్ మనకు కనిపించవు. ఉన్న వెహికల్స్ రెంటర్స్ ఉంటే లోపల పార్క్ చేసుకుంటారు, లేదంటే బయట పార్క్ చేసుకుంటారు. ఇన్ని వెహికల్స్ నడుమ ఒక్క ఎమర్జెన్సీ ఎవరికైనా ఏమైనా అయింది అని అనుకోండి, అసలుకి ఇక్కడ అంబులెన్స్ వచ్చే పరిస్థితి ఉంటుందా? సరే, ఓకే, అంబులెన్స్ పక్కన పెడదాం. అండ్ ఇన్ కేసు ఒక డ్రింకింగ్ వాటర్ రాలేదు, ఇక హైదరాబాద్లో డ్రింకింగ్ వాటర్ సంగతి నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, వచ్చిన ఎంతసేపు వస్తుందో తెలియదు. సో అట్లాంటి టైంలో ఎవరన్నా ఒక వాటర్ ట్యాంక్ తెప్పించుకుందామంటే అసలు పాసిబిలిటీ అవుతుందా? పోనీ అది కూడా ఓకే, ఏదో చిన్నగా ఓ మన్మరాళ్ళదో లేదంటే పిల్లలదో ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలి అని అంటే బయట ఒక చిన్న టెంట్ వేసుకోవాలన్నా లేదు, అట్లీస్ట్ ఒక గెస్ట్ వస్తున్నారు అన్న బయట రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? 100కి 0% ఉంది అది హాస్టల్స్ ఉండేది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇక్కడ చూస్తుంటే అర్థమవుతున్న సిచ్యువేషన్. ఇక్కడ ఉండే రెసిడెన్షియల్స్తో మాట్లాడదాం. నేను చెప్పేవి కొన్నే, కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కనీసం కంటి మీద కునుకు లేకుండా ఉంటుంది. ప్రశాంతంగా పడుకుంటే మధ్యరాత్రి ఉలికి పడే సిచ్యువేషన్స్. సో సార్ ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు అసలు? నేను 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఎవరిని కదిపినా 30 ఇయర్స్ ఇండస్ట్రీ చెప్తున్నారు. 93 నుంచి నేను 32-33 ఇయర్స్. సో ప్రశాంతంగా ఉండే మీ రెసిడెన్సీ ఏంటి ఇట్లా అయిపోయింది అసలు? ఇదంతా డే బై డే చేంజ్ ఆఫ్ పాపులేషన్, అదొకటి. ఒకప్పుడు ఇక్కడ కొన్ని హాస్టల్స్ ఉన్నప్పుడే ఈ హాస్టల్స్ వాళ్ళంతా మేము అప్పుడు కంప్లైంట్ చేసినప్పుడు ఇక్కడ టెంట్ వేసి అప్పుడు ఎంపీ సత్యనారాయణ రావు ఉండే, సర్వ సత్యనారాయణ, ఆయన వచ్చి వేసి అన్ని హాస్టల్స్ గురించి అడ్రస్ చేసి పబ్లిక్ గురించి అడ్రస్ చేసి ఏమన్నాడంటే, మరి మీరు ఓనర్స్ చెప్తున్నారు సరే, ఈ చదువుకునే బిడ్డలు ఎక్కడ ఉండాలి, ఉద్యోగం చేసే బిడ్డలు ఎక్కడ ఉండాలి, కానీ వాళ్ళ కొరకే ఈ పీజీ హాస్టల్స్, వాళ్ళని బ్రతకనియాలి, మనం బ్రతుకుదాం అని అప్పుడు చెప్పాడు ఒక లీడర్. ఇది ఎప్పుడంటే దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఆయన పీరియడ్లో. అంటే లీడర్స్ ప్రమేయం లేకుండా ఈ హాస్టల్స్ తెరవడం లేదు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్గా. ఇంకొక పాయింట్, ఒకప్పుడు హాస్టల్స్ అనేవారు. హాస్టల్స్ అంటే అదేంటో కొంచెం ప్రాపర్టీ ట్యాక్స్లో ట్యాక్స్ వేసేవాళ్ళట. దాన్ని నేమ్ చేంజ్ చేశారు, పీజీ మెన్స్ హాస్టల్ అన్నాడు. పీజీ మీన్స్ క్లారిఫికేషన్ ఏమంటారంటే పేయింగ్ గెస్ట్. ఉదయం వస్తాడు సాయంత్రం పోతాడా అతను? కాదు కదా, పేయింగ్ గెస్ట్ అట. దీన్ని క్లారిఫై చేయడం వల్ల వాళ్ళకి ఏంటి, మరి వాళ్ళకు ట్యాక్స్ తగ్గుతుందా ఏందో అర్థం కాదు. మరి ఆ నేమ్ అయితే అన్నీ చేంజ్ అయింది, పీజీ పీజీ పీజీ. నేను అసలు తెలిసిండు కదా అప్పుడు మొదలు ఏమనుకుందంటే, అరే పీజీ అంటే ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేటా అనుకునేవాడిని. కానీ తర్వాత క్లారిఫై చేసుకున్నాం, ఇంత ఇచ్చి ఈ రోజు వరకే అనుకో. పేయింగ్ గెస్ట్ అంటే పూట కూల ఇల్లు ఉంటాయి చూడండి, అలాంటిది దాని అర్థం. అంటే పూటకూల ఇల్లు పూటకూల మాకు డబ్బులు ఊరికొకటే ఉంటది, అది ఊరికొకటే ఉంటుంది. కనీసం గల్లీకి ఒకటి కూడా లేదు కదా. 10 కాదు, ఒక వాడకు 9 ఇండ్లలో 18 ఇండ్లలో 9 ఇండ్లు పూటకూల ఇల్లే ఉన్నాయి. సార్ పూటకూల ఇల్లు అంటే పాపం వాళ్ళు మనం ఇచ్చింది తీసుకొని మనకి వాళ్ళు ఉన్న దగ్గర పెట్టి పంపించేది, కానీ ఇప్పుడు అది ఇది కూడా అట్లా లేదు కాదు. వీళ్ళు ఒక 10,000 వసూలు చేసి 2,000 అన్నం పెడుతున్నారు వాళ్ళు. అదే ఇప్పుడు మా బుచ్చిరెడ్డి గారు చెప్పినట్టు అక్కడ డిస్మెంటల్ అవుతుందంటే ఒక హాస్టల్ యజమాని అక్కడ పోతాడు, కథం అడ్వాన్స్, ఈయన 10 లక్షలు ఇస్తా అంటే ఇంకో ఆయన వస్తాడు 20 అంటాడు. అక్కడ కూడా బేరం, మొత్తం మీద ఎక్కువ ఇచ్చిన వానికి ఈ ఓనర్ ఇస్తాడు. ఆయన ఇచ్చిన తర్వాత ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బిల్డింగ్. అంటే బిల్డర్ని ఆయన మాట్లాడతాడు, మధ్యన ఏది ఈ అధికారులు ఉంటారు కదా, అధికారులకు మధ్యన మీలాంటి విలేకరుల మధ్యన ఒక సయోధ్యకుడు ఉంటాడు, మీడియేటర్. వీళ్ళందరినీ వాళ్ళందరికీ ఇంత అవుతుంది,
లంసమ్ అని మాట్లాడుకుంటారు. మాకు అన్నీ అర్థమవుతాయి. అంటే మాతో నేను చెప్పారనుకోండి, మాకు తెలిసిందే. అరే! ఎట్లా వీళ్ళందరూ కళ్ళు మూసుకుంటారా ఏంటి? అని అట్లా అనుకుంటే కాదు. వాళ్ళు మీడియేటర్‌గా ఉండి ఎవరికి ఎంతెంత అందజేయాలో అందజేసి బిల్డింగ్ వితిన్ ఎంత 5 మంత్స్‌లో చేతికొచ్చేస్తది. ఆ! వచ్చేసి ఖతం ఓపెనింగ్ అయిపోతే ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆ ఓనరు గృహప్రవేశం చేయడు. ఈ హాస్టల్ పెట్టి ఆయనే గృహప్రవేశం చేస్తాడు. మళ్ళీ వాళ్ళందరి హాస్టల్ వాళ్ళని పిలుచుకుంటారు. యూనిటీ వాళ్ళ అసోసియేషన్ ఉంది కదా! ఆ విధంగా నడుస్తుంది. సరే ఇక్కడ అందరికి హాస్టల్స్ ఉంటే ఏమైతది? వాళ్ళు బతుకుతారు, వీళ్ళు బతుకుతారు గదా! అని ఒక వర్డ్ చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. ఆ! నిజంగా అది చాలా ఈజీయేనా? ఇక్కడ చాలా ఎంత బాధాకరమైన విషయం. ఆ విషయం చెప్పడం కాదు. వాళ్ళు బ్రతకడం అంటే ఉద్యోగస్తులు దాంట్లో ఎవరు జాబ్ చేసేవాళ్ళు, వానపల్లి వాళ్ళు చేసేవాళ్ళు పుడుతుంటే పర్వాలేదు. హ్మ్. స్టూడెంట్స్ అంటే చదువు కొరకుంటున్నారు వాళ్ళకి పర్వాలేదు. హ్మ్. కానీ కొంతమంది ఏది వాళ్ళు ఏం పని లేకుండా ఉద్యోగం కొరకు వచ్చినోళ్ళు ఇక వేరే వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని వాళ్ళతోనే రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి కాలనీ వాసులు. హ్మ్. ఏంటి సార్ ఏం సమస్యలు వాళ్ళతో అసలు? ఏం సమస్యలా? ఏంటి అసాంఘిక కార్యక్రమాలు. హ్మ్. అది. ఇప్పుడు ఈ లైన్ ఎంబడి చూస్తుంటాం. హ్మ్. ఆడపిల్లల్ని ఎంబడేసుకొని హ్మ్. ఒక్క బాయ్ ముగ్గురు ఆడపిల్లలొస్తారు. అది అసాంఘిక కార్యక్రమం. మళ్ళీ అట్లా ఎట్లా భుజాల మీద చేతులేసుకొని వాడు ఎట్లొస్తారు ఇంకా హ్మ్. ఇద్దరు మగపిల్లలుంటే మధ్యన ఒక అమ్మాయినేసుకొని బైక్ మీద వస్తుంటారు. హ్మ్. అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూస్తుంటే అట్లా అనొచ్చు కానీ, ఈ ఏజ్ వాళ్ళకు కావచ్చు కానీ, ఇంకోరు మంచిగా ఉండే వాళ్ళకు మాత్రం అదొక ఆహ్, చెడ్డ హ్మ్. హ్మ్. అసలు నైట్ పడుకునే పరిస్థితి ఉంటదా హాస్టల్స్ లేనిలో ఉండే రెసిడెన్స్? చ అదైతే చాలా కష్టం అమ్మ. నేనైతే మేల్కొనే ఉంటాను దరిదాపు ఈ ఏజ్‌లో. హ్మ్. ఏమవుతుందంటే ఆడు పడుకుంటావు 10:30కో, 10 గంటలకో నువ్వు వార్తలు చూసి పడుకుంటావు. హ్మ్. 12 గంటలకే హ్మ్. ఏమైతదంటే ఈ బాంబుల సౌండ్ వినబడుతది. హ్మ్. ఆహాకారాలు. హ్మ్. ఆహాకారాలు మీన్స్ అదే ఈళ్ళు బర్త్‌డే చేసుకున్నోళ్ళు ఉంటారు గదా! హ్మ్. ఆ! సరే విజిల్స్ చేస్తారు. హ్మ్. తర్వాత ఇప్పుడు మా ఇంటి పక్కన హ్మ్. అవి 12 తర్వాత కూడా సౌండ్స్ వినబడుతుంటాయి. మాట్లాడుతుంటారు. హ్మ్. ఎవరో పిల్లలు మరి. బ్యాచిలర్సా? హ్మ్. లేకపోతే ఎవరో ఇట్లా జంటలుగా వచ్చినోళ్ళా? మేమేం డోర్ తీసే పరిస్థితి ఉండదు. తీసినా గానీ ఎలాంటి దృశ్యాలు కనబడతాయో మేము ఊహించలేం. హ్మ్. కాబట్టి అట్లీస్ట్ ప్రశాంతంగా అయితే లేము. మందలించినా గాని పోతారా ఆ టైంలో? లేదు. అంటే వాళ్ళకి మీకేందండి? మేమేం చేస్తున్నామండి హ్మ్. అంటారు. హ్మ్. అంతే. బాబు ఈ టైంలో బర్త్‌డే సెలబ్రేషన్ రోడ్ మీద అంటే డిస్టర్బెన్స్ ముందుకు పొండి అని గసిరేనా? అట్లాంటి అన్నటి వాళ్ళని వాళ్ళు బహిష్కరిస్తారు మమ్మల్ని. ఆహా! ఆ! అన్నట్టు చూస్తారు. ఏహ్యంగా అసహించుకుంటారు. ఆ! మమ్మల్ని ఎంజాయ్ చేయనీయరా అనేటువంటి విధంగా హ్మ్. మమ్మల్ని చూస్తారు. హ్మ్. అట్లా. సరే ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఏంటసలు మీకు? అందుకే ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో అమ్మా ఈ అదే మీరు ఇంతకుముందు అన్నట్టు హ్మ్. ఎవరన్నా వెహికల్స్ రావాలంటే కష్టం. హ్మ్. చుట్టాలొచ్చిన వాళ్ళకు. హ్మ్. ఆటో తీసుకుంటే ఈ లైన్ కాకపోతే ఇంకో లైన్. హ్మ్. ఎక్కువ వెహికల్స్ హ్మ్. ఈ అటు సైడ్ రావాలంటే హ్మ్. ఇప్పుడు మా లైన్ ఒకటి, మా వెనక లైన్‌లు. ఎక్కువ వెహికల్స్ ఏవైతే హాస్టల్స్ లేని లైన్స్ ఉన్నాయో, హ్మ్. అందులో నుంచే వెహికల్స్ అదొకటి హ్మ్. రవాణా. హ్మ్. డిస్టర్బెన్స్. హ్మ్. ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి. హ్మ్. అదొకటి. సో, కనీసం మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే పవరు, లేదంటే వాటరు, హ్మ్. శానిటేషన్ ఇవే మెయిన్‌గా మనం చూసుకుంటాం అట్‌లీస్ట్. అవును. సో, వాటికి సంబంధించి ఎట్లా ఉందసలు హాస్టల్స్ వచ్చిన తర్వాత? హాస్టల్స్ వచ్చినంక ఇప్పుడు ఏమైపోయిందంటే, సరే శానిటేషను కొంత ప్రాబ్లమ్ వస్తుంది. హ్మ్. అప్పుడు ఈ మధ్య లైన్ లేనప్పుడు ప్రాబ్లమ్ ఎక్కువుండేది. మధ్య లైన్‌లో వచ్చినంక హ్మ్. శానిటేషన్ ప్రాబ్లమ్ తగ్గింది. హ్మ్. వాటర్ కూడా ఇంప్రూవ్ అయింది. హ్మ్. అది ఒకటి డ్యూ టు మన అసోసియేషన్స్ వాళ్ళ రిప్రజెంటేషన్ వల్లనే. హ్మ్. వాళ్ళ దగ్గర కూర్చోవడం, ధర్నాలు చేయడము, ఆ! హ్మ్. హ్మ్. మెయిన్ ఎండీ వరకు పోవడము, ఇవన్నీ సంప్రదించిన తర్వాతే వాటర్ పెరిగింది. హ్మ్. దానివల్ల ఏమైతుంది, ఈ హాస్టల్స్ ఉండే రెసిడెంట్స్ కూడా సరిపోతున్నాయి. హ్మ్. ఇక వాళ్ళలో కొంతమందికేంటంటే ఇప్పుడు రెసిడెంట్స్‌కి ఎవరన్నా వాటర్ ట్యాంకర్ తెప్పించుకోవాలి మాత్రం ఇబ్బందవుతుంది. హ్మ్. ఈ ఎందుకట్లా? వెహికల్స్ ఉండడం వల్ల హ్మ్. మేము రాము అంటారు. హ్మ్. అదే హాస్టల్ యజమానులకు వాళ్ళు తప్పుకుంటూ వస్తారు. హ్మ్. ఎందుకు డబ్బులెక్కువనా? డబ్బులెక్కువను వాళ్ళు అది కమర్షియల్ వస్తది వాళ్ళకి. హ్మ్. మనకేమో రెసిడెంట్స్‌కి ఏమొస్తదంటే 550కి వాళ్ళకి 850 అనుకుంటా. హ్మ్. కమర్షియల్ దాని కొరకు వాళ్ళొచ్చేస్తారు. హ్మ్. మొత్తం మీద వాటరు ఫెసిలిటీ ఉన్నది. హ్మ్. కరెంట్ ఫెసిలిటీ ఉన్నది. హ్మ్. రోడ్డు రవాణా ఫెసిలిటీ ఉన్నది. హ్మ్. ఆ! హ్మ్. ఇది మెట్రో దగ్గర. హ్మ్. కాబట్టి ఈ ఫేజ్ 1 అండ్ 2లో మాత్రం ఎక్కువ హాస్టల్స్ వెలిసినాయమ్మా.
అది మెయిన్ కారణం. అంటే ఇక్కడ హాస్టల్స్‌కి కంఫర్టా? రెసిడెన్షియల్‌కి కంఫర్టా? అది చెప్పలేదు మీరు. ఆ? హాస్టల్స్కే అన్ని కంఫర్ట్ ఫెసిలిటీస్ అయినాయి. ఉన్నాయని చెప్పారు. ఆ. అది రెసిడెన్షియల్‌కి కంఫర్టా? లేదంటే హాస్టల్స్‌కి కంఫర్టా? హాస్టల్స్కే కంఫర్ట్ ఉన్నది. మొత్తం మరి హాస్టల్సే గవర్నమెంట్ వాళ్ళు కట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు యూనివర్సిటీలోకి హాస్టల్స్ ఎట్లా కడతారో అట్లా. ఆ, ఇంకొకటి ఈ హాస్టల్స్ అడ్వైజ్మెంట్స్ కొరకు మా పార్క్ ఒకటి దోహదం చేస్తుంది. ఎట్లానండి, ఇప్పుడు ఎక్కడన్నా చెరువు దగ్గర ఇండ్లు కట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు చూడండి, అపార్ట్మెంట్స్ ఏంటి, ఆ, ఏమంటారు దాన్ని, లేక్ వ్యూ పాయింట్. ఇప్పుడు పార్క్ వ్యూ పాయింట్ అంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. మీకు మంచి పార్క్ వ్యూ గాలి, పాయింట్ ఎందుకు సార్ హాస్టల్స్? హాస్టల్స్కి మంచి గాలి వస్తుంది, మీకు చెట్లు ఉన్నాయి, గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది, ఇట్లా ఇది చెప్తున్నారు. సార్ మీరు ఎన్ని ఇయర్స్ ఉంటున్నారు? నేను 30 ఇయర్స్ అయిందమ్మా. సో అందరు 30 ఇయర్స్ అందరు అనుకున్నారా ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు అసలు కాలనీకి? లేదమ్మా, ఉమ్. అనుకోలేదు. అనుకున్నాం మేము. అవునా? మీదికి చూస్తే పుల్లల బిల్ల ఉండేవి. ఆ. ఈ మల్టీ స్టోరీస్ లేకుండా అప్పుడు. అసలు ఇప్పుడు ఆ పిల్లల డబ్బులు కనిపిస్తున్నాయి ఎక్కడైనా చూస్తే? పిల్లలు లేదమ్మా, మావి కనపడుతున్నాయి, మాకు కనపడతలేవు. ఉమ్. హాస్టల్ వాళ్ళకు మేము వ్యతిరేకం కాదు. రెండవది ఏంది, వాళ్ళు ఎట్లయితే డబ్బులు ఏదో విధంగా జీవనోపాధి ఎట్లా చేసుకుంటారో వాళ్ళ దాంట్లో ఉన్న పిల్లలు కూడా వాళ్ళని కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళకు కూడా కొంచెం క్రమశిక్షణ చేసుకుంటే మంచిది. అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగిపోతే వాళ్ళ మీద కంప్లైంట్ చేసే అధికారం ఎవరికి ఉండదు. ఉమ్. అవి కంప్లైంట్ ఎందుకంటే ఎవరికన్నా ఇబ్బంది కలిగితేనే ఎవరైనా పాయింట్అవుట్ చేయగలుగుతారు. అది వాళ్ళకేంది మనం చేయకూడదని కానీ వాళ్ళకేంది ఇదంటే ఎట్లుందంటే 12 గంటలు నిద్రపోలేము. పటాకులు, బర్త్డేలు ఏమన్నా అడిగినామనుకో అందరు కలిసి వాళ్ళ మీద అటాక్. దాడి కూడా దాడి జరగడం అసలు జరిగినాయి మొన్న రీసెంట్గా ఇక్కడ అయినాయి. అట్లా ఆ విధంగా ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసినాం అనుకో, వాళ్ళు వస్తారు ఒకసారి చూస్తారు వెళ్ళిపోతారు, కంటిన్యూ ఉండలేరు కదా. అట్లా సో గతంలో అసలుకి ఇక్కడ హాస్టల్స్ అడుగు పెట్టినప్పుడు ఎట్లా ఉండేది? హాస్టల్స్ ఇక్కడ లేనప్పుడు ఎట్లా ఉండేది రెసిడెన్స్? ఇది ప్రశాంతంగా మాకు ఇక్కడ హౌస్ దొరికిందంటే ఏదో బంజరాల్స్ ఇల్లు దొరికినట్టు అనిపించింది అప్పట్లో మా సామాన్య జీవితాలకు. అట్లుండే ఇది. ఇప్పుడు అట్లా అంటే ఇక్కడ నుంచి ఎంత తొందరగా బయటపడతామో అని ఆలోచిస్తున్నాం. అది మా పిల్లలు కూడా ఇబ్బంది పడతారేమో అని, చిన్నపిల్లలు అట్లా తయారైంది. డిసిప్లిన్ లేదు, వాళ్ళు డిసిప్లిన్ వ్యక్తిగతంగా డిసిప్లిన్ లేదు. డిసిప్లిన్ నడిపించుకుంటే ఏం బాధ వాళ్ళకి లేదు. డిసిప్లిన్ పార్టీ మనం ఎవరేం కామెంట్ పార్టీ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎందుకు వస్తున్నారని వాళ్ళ దానికి ఒక టైం మెయింటైన్ పెట్టుకోవాలా. వాళ్ళకు ఈ టైం 9 to 9, 9 to 10 అట్లా పెట్టుకోవాలి. వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళని కూడా మీరు కమాండింగ్ చేసే పవర్స్ ఉంటేనేమో బాగా. ఇష్టానుసారంగా ఎప్పుడైనా రాని ఎప్పుడైనా పోని అని అంటే అందరికి ఇబ్బంది. సో నేతాజీ పార్క్ చాలా కష్టపడి కోర్టు కేసుల నుంచి గెలుచుకొని తెచ్చుకున్నారు. సో ఏంది ఆ పార్క్ పరిస్థితి మరి ఇప్పుడు? ఇప్పుడు పర్వాలేదమ్మా, ఇప్పుడైతే కొంచెం 80% పర్వాలేదు, ఇప్పటివరకైతే కంట్రోల్లో ఉంది అని అనుకుంటున్నాము. ఇక భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు. సో మళ్ళీ ఒక సెక్యూరిటీ పెట్టడం, మీరు పర్సనల్గా మీ కాలనీ వాళ్ళందరూ పెట్రోలింగ్ చేయడం. ఇంకోటి ఏమైందంటే మొన్న రీసెంట్లీగా మీరు పోయి వచ్చిన తర్వాత 2-3 నెలల నుంచి మున్సిపల్ వాళ్ళని ఇద్దరిని ఇస్తున్నారమ్మా, సెక్యూరిటీ ఇస్తున్నారు. వాళ్ళ ద్వారా కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు కొంత బెటర్, పర్వాలేదు. అంటే క్లీనింగ్ బెటరా లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని వచ్చి మనం అక్కడ సరదాగా గడిపే పరిస్థితి ఉందా? ఇట్లా కూడా బెటరే, పర్వాలేదు. మున్సిపల్ వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకుని ఇద్దరిని అపాయింట్మెంట్ చేశారు. ఉదయం 7 to 2, 2 to 7. పర్వాలేదు, వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు కూడా బాగానే పనిచేస్తున్నారు పిల్లలు, సెక్యూరిటీ వాళ్ళు. మేము వాళ్ళకు కూడా సపోర్ట్గా చేస్తున్నాం. సో కొత్తగా రెసిడెన్షియల్ ఏరియాలో హాస్టల్స్ వస్తున్నాయి అంటే అక్కడ రెసిడెన్షియల్ వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి సార్? ఎవరికి ఏం చెప్పాలి, సజెస్ట్ చేస్తారు? కొత్తగా అర్థం కాదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర చాలా ఆక్యుపెన్సీ కనిపిస్తుంది హాస్టల్స్. ఇట్లాంటి రెసిడెన్షియల్ జోన్లోనే మళ్ళీ ఎవరైనా హాస్టల్స్ కొత్తగా పెట్టడానికి అడుగు పెట్టాలి అని అనుకున్నప్పుడు అక్కడ అసోసియేషన్ కావచ్చు, రెసిడెన్స్ కావచ్చు, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? చూస్తూ చూస్తూ అందులో గుంతలు పడ్డట్టు అవుతుంది. ఎవరైనా రెసిడెన్షియల్ వస్తుంది అంతే. చేయలేము. వాళ్ళకి ఏం సజెస్ట్ చేసినా వాళ్ళు పట్టించుకోరు. మా ఇల్లు మా ఇష్టం ఉంటుంది. కొన్ని అట్లీస్ట్ ఇప్పుడు మీరు ఎప్పుడు బయటపడాలా అని ఆలోచిస్తారు. మీరు బయటపడ్డా కూడా అక్కడ ఎవరైనా రెంటర్స్ ఉండే సిచ్యువేషన్ ఉందా? ఉండదు. మీకు ఇంతకుముందు చెప్పే కదమ్మా, 60 గజాలలో 8 ఫ్లోర్లు వేసినావు, మరి ఏ విధంగా వేసినా అనేది ఆలోచించుకోవాలిగా. దాని డ్రైనేజ్ ఎక్కడ ఉన్నదే 12 ఫీట్ల డ్రైనేజ్, ఆ 12 ఇంచుల డ్రైనేజ్. 60 అంటే ఎంతమంది ఉంటారమ్మా ఒక ఫ్లోర్కు? కనీసం తక్కువ 10 వేసుకున్నా 60 మంది ఉంటారు. మరి 6 36 మంది
వేసుకుంటే డ్రైనేజ్ నీళ్ళు ఎక్కడ, వాతావరణం ఎక్కడ, తాగే నీళ్ళు ఎక్కడ, లేకపోతే ఈ డ్రైనేజ్ ఎక్కడ వదులుతుంది, ఏం కావాలి, నాలాంటి వాళ్ళు ఇంకెక్కడ పోవాలి? వాళ్ళకు డబుల్ సోర్సెస్ ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు, లేనోడు ఏం చేయాలి? అది ప్రభుత్వం చూసుకోవాలా, ప్రజలు చూసుకోవాలి, అది ఉద్యోగస్తులు చూసుకోవాలి. సామాన్య మానవుడు బాధపడుతున్నారంటే వాళ్ళ ద్వారానే. సార్ మీరు సార్. నా పేరు ఎల్ జాన్ మోయస్ అండి. నేను కూడా కేపీహెచ్బీ వాస్తుని. మా ఫాదర్ పేరెంట్స్ వచ్చి ఒక 35 ఇయర్స్ అయింది. 87 నుంచి ఇక్కడే ఉంటున్నారు, 86 నుంచి సారీ. అయితే ఈరోజు చూసుకుంటే యాజ్ ఎ యూత్గా ఈరోజు మా పెద్దవాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడి ఎంతో కష్టంగా ఇది చేస్తున్నారు. యాజ్ ఎ యూత్గా నేను కూడా అంటే యూత్ అనేప్పుడు అలా అన్నీ చేసాను, మేము కూడా చేసే కామెంట్ అనే ఫీలింగ్లో లేదు ఇప్పుడు. ఎందుకంటే మా ఎదిగే పిల్లలు, మా ఫ్యామిలీస్ ఇక్కడ అందరూ కూడా మా రెసిడెంట్స్ అందరూ కూడా మా ఫ్యామిలీస్గా భావిస్తాం కాబట్టి ఎదిగే పిల్లలు ఖరాబ్ అయిపోతున్నారు. మెయిన్ అంటే ఇప్పుడు హాస్టల్లో ఇప్పుడు ఈ రోడ్ నెంబర్ 2 ఉంది. రోడ్ నెంబర్ 2లో LIG 1 నుంచి 300 హౌజెస్ ఉంటాయి. ఆ రోజు కేపీహెచ్బీ కాలనీ స్థాపించినప్పుడు ఒక హౌస్కి ఒక 4 మెంబర్స్ చొప్పున 300 హౌజెస్కి లైక్ 1200 మెంబర్స్ ఉండడానికి, నివాసం ఉండడానికి, ఫ్యామిలీస్ ఉండడానికి ఈ యొక్క కాలనీ స్థాపించడం జరిగింది. అలా LIGs ఒక ఆల్మోస్ట్ 1000 LIGs 1000 ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ హౌజెస్ ఒక 2000 హౌజెస్ ఉంటాయి. అలా ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్ ఒక ఇంటికి ఒక నలుగురు ఉండే పరిస్థితిలో ఆ రోజు ఆ కాలనీ స్థాపించడం జరిగింది. కానీ ఈరోజు చూసుకుంటే ఒక్కొక్క LIGలో 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు నిర్మాణం చేసి ఒక్క హాస్టల్కి వచ్చి 100 మెంబర్స్ ఉంటున్నారు. ఈరోజు చూసుకుంటే దాదాపు కాలనీలో LIGస్లో ఒక 400 హాస్టల్స్, ఈడబ్ల్యూఎస్లో ఒక 200 హాస్టల్స్, MIGs HIGస్లో ఒక 100 హాస్టల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 600-700 హాస్టల్లో ఈరోజు కేపీహెచ్బీ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 400 ఇల్లులు LIGs అంటే 40,000 పీపుల్. ఈ రోడ్ నెంబర్ 2లో చూసుకుంటే దాదాపు ఒక 300 హౌజెస్లో ఆల్మోస్ట్ 150 హౌజెస్లో హాస్టల్సే ఉన్నాయి. అంటే 150 హౌజెస్ అంటే 15,000 పీపుల్ ఈరోజు నివాసం ఉంది. దానివల్ల వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లము, కరెంటు ప్రాబ్లము, అలానే ఎదిగే పిల్లలు ఇప్పుడు ఫ్యామిలీస్ ఇప్పుడు ఈ లైన్లో చూసుకుంటే 18 హౌజెస్ ఉంటాయి. ఈ ముందు ఉన్నది మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు ఫ్యామిలీస్ ఉన్నారు. అందరి మధ్యలో బర్త్డే పార్టీలు అనుకుంటూ నైట్ న్యూసెన్స్ చేయడం, తాగి అరవడం. ఇప్పుడే చూసుకుంటే మీతో మాట్లాడుతుంటేనే పైనుంచి ఎవరో అరుస్తున్నారు. మీరు కూడా చూశారు, మీరు లైవ్ ఎగ్జాంపుల్. ఇలా చూసుకుంటే ఎన్నో విధంగా ఇక్కడ బర్త్డే పార్టీస్ అనుకుంటూ నెక్స్ట్ పక్కన రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైనా పొలిటీషియన్ గెలిచినా ఓడిపోయినా సైకిల్ తీసుకుపోయి బండ్ల కట్టుకొని తీసుకెళ్ళిపోవడము, గ్లాసులు పలగొట్టడము, ఫ్యాన్లు మొన్న వైసీపీ ఓడిపోతే ఫ్యాన్లు బండ్లు కట్టుకొని తీసుకెళ్ళడము. నెక్స్ట్ ఆంధ్రాకి సంబంధించిన హీరోలు ఎవరైనా సినిమా హీరోలు బర్త్డే పార్టీ వస్తే ఆ హీరోలు కూడా ఈయన సెలబ్రేట్ చేసి ఈయన న్యూసెన్స్ చేస్తుంటారు. ఎవరికి పడుకోవడానికి ప్రశాంతంగా పడుకోవడానికి ఉండదు. అమ్మాయిలు అబ్బాయిలు ఒక హాస్టల్లో 100 మంది ఉంటారు. 90 మెంబర్స్ మంచిగానే ఉంటారు. అది అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానీ. ఎవరైతే 10 పీపుల్ దాంట్లో కొంతమంది ఖరాబ్ ఉంటారో వాళ్ళ వల్ల ఆ 90 మెంబర్స్ హాస్టల్ లేడీస్కి, అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ 10 మంది చేసేసిన వాళ్ళ వల్ల. అంటే అందరూ చెడ్డ వాళ్ళు అందరూ మేము అనట్లేదు, అందరూ మంచి వాళ్ళని కూడా అనట్లేదు. ఎవరైతే న్యూసెన్స్ చేస్తున్నారో వాళ్ళ వల్ల చాలా అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. కేపీహెచ్బీ అంటే వరల్డ్ వైడ్ ఈరోజు కేపీహెచ్బీ అంటే ట్రోల్స్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మీరు కూడా చూస్తున్నారు. యాజ్ ఎ యూత్గా కేపీహెచ్బీ కాలనీలో మేము 1 కాలనీ 1 స్టాండ్ అనే నినాదంతో మొన్న వాయిస్ ఆఫ్ కేపీహెచ్బీ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి మేము దీని మీద ఫైట్ చేసి మొత్తం పార్కింగ్స్ వల్ల ఇల్లీగల్ యాక్టివిటీస్ అమ్మాయిల అన్నీ కూడా మేము వీడియోస్ చేసి దాన్ని మార్ఫింగ్ చేసి వీడియోస్ అన్నీ కూడా మేము పోస్ట్ చేయడం జరిగింది ఇన్స్టాగ్రామ్లో. ఒక్కొక్క వీడియోస్ 10 lakhs 15 lakhs పీపుల్ చూసి దాని మీద అధికారులు అందరూ కూడా, పోలీస్ అధికారులు అందరూ కూడా కమిషనర్ లెవెల్లో, అది స్టేట్ లెవెల్లో కూడా వెళ్ళిపోయి సీఎం లెవెల్ వరకు వెళ్ళిపోయి పార్కింగ్ విషయంలో అన్నీ కూడా పార్కింగ్ వెహికల్స్ అన్నీ దాదాపు 5th రోడ్లో ఒక 100 to 150 వెహికల్స్ లిఫ్ట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ అధికారులు, అడిషనల్ డీజీపీ గారు, ఏసీపీ గారు, సిఐ గారు వచ్చి ఒక 20 మంది కానిస్టేబుల్స్ వచ్చేసి వెహికల్స్ అన్నీ లిఫ్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 10 వెహికల్స్ దొంగ బండ్లు దొరికాయి వాళ్ళకి. ఇట్లా ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు గంజాయి అమ్ముకోవడానికి వస్తున్నారా, లేకపోతే డ్రగ్స్ అమ్మడానికి వస్తున్నారా, జాబులు చేస్తున్నారా, చదువుకోవడానికి వస్తున్నారా? ఈ ఒక హాస్టల్స్లో ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారు. అంటే 90 మంది మంచిగా ఉంటారు, ఈ 10 మంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట. దానివల్ల మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా కల్చర్ అంతా కూడా మొత్తం పొల్యూటెడ్ అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. ఆ వెహికల్స్ అలానే ఇప్పుడు చూసుకుంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ 6 floors కడుతున్నా, 7 floors యాజ్ పర్ నామ్స్ G+2A పర్మిషన్ LIGస్లో 111 square yardsలో. వీళ్ళు 6 floors 7 floors కడుతున్నారు. ఓకే, కట్టుకున్నారు, హాస్టల్స్ ఇచ్చుకున్నారు. ఉన్నవారు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఉన్నవారు
వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి, లోన్స్ వస్తాయి, వాళ్ళు ఇల్లు కట్టుకొని టౌన్షిప్కో, మలేషియన్ టౌన్షిప్కో, లోదాకో, ఇంకొకరికో వెళ్ళిపోతున్నారు, గ్రేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్ పీస్ఫుల్ ఉన్నారు. కానీ లేని వాళ్ళు, కట్టుకోలేని పరిస్థితి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చిన ప్రాపర్టీ వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి, వాళ్ళకి లోన్ లేని పరిస్థితి, వాళ్ళు అదే ఈ 18 మంది హాస్టల్స్ మధ్యలో వాళ్ళ లేడీస్ని బయటకు వస్తే చూడడము, టీజ్ చేయడము, అన్నీ జరుగుతాయి, అన్ని Teasing విధాలు కూడా. ఎవ్రీథింగ్ అన్నీ జరుగుతాయి. అన్నీ చూసుకుంటూ అదే భరించుకుంటూ కట్టెన్లు వేసుకుంటూ ఓన్ హౌస్ పెట్టుకొని కట్టెన్లు వేసుకొని బతకాల్సిన పరిస్థితి ఈరోజు కేపీహెచ్బీలో దాపరించింది. దీనివల్ల ఎందుకంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు కట్టుకొని వెళ్ళిపోతున్నారు, లేనివాడు మాత్రం ఇక్కడ జీవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆంటీ ఉన్నారు, ముందు ఉన్నారు చూడండి, ఈ హాస్టల్ దగ్గర ఈ 18 హౌసెస్ ఉన్నాయి కదా, దీంట్లో ఒక 5 to 6 హౌసెసే రెసిడెన్స్, మిగతా వాళ్ళందరూ కూడా హాస్టల్స్. అందరి ఇళ్ళలో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ కూడా ఖరాబ్ అయిపోతున్నారు. మేము ఇవన్నీ కూడా అధికారులకు తెలిసే జరుగుతున్నాయి, అధికారుల అండతనం ఇక్కడ జరుగుతున్నాయి. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ మాట లెక్క చేయట్లేదు. అట్లీస్ట్ మీరు వాళ్ళని మందలిచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అసలు? Yeah. మిడ్ నైట్స్ అదే చెప్తున్నారు కదా, బర్త్డే పార్టీస్ అని, క్రాకర్స్ అని, ఆ డిస్టర్బెన్స్ చేసినప్పుడు బయటకు వచ్చి మీరు మందలించినప్పుడు ఎట్లా ఉంటుంది? మేము ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు 10 years నుంచి మందలించుకుంటూ వస్తున్నాం. చాలా కేసులు మా మీద కూడా వేయడం జరిగింది. రివర్స్ కేసులు వేస్తారు. ఈరోజు చూసుకుంటే అబ్బాయిలు చెప్తే వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది, చెప్తే వినే పరిస్థితి ఉంది. కానీ అమ్మాయిలు రివర్స్ అయిపోతున్నారు. నీకేం సంబంధం, నువ్వెందుకున్నావు ఇక్కడ, నీకేం సంబంధం, నువ్వెవరు అడగడానికి, నీ ప్రాపర్టీయా, నీ ల్యాండా, నీ రోడా అని మాట్లాడుతున్నారు. అమ్మాయిలే రివర్స్ అయిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. వాళ్ళకి ఏమంటే రైట్స్ ఉన్నాయి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ మేము చాలా ఫేస్ చేసినాము. చాలా మందిని కొట్టడము, మేము బాధపడించడము, కంప్లైంట్ ఇవ్వడము. ఆల్రెడీ ఒక అమ్మాయి రీసెంట్గా ఒక 6 months 8 months బ్యాక్ మాకు తెలిసిన అన్న మాట్లాడితే, ఆ లేడీ ఆల్రెడీ రెడ్ లైట్ ఏరియా కదా, నువ్వేం చెప్తున్నావు అని చెప్పేసి అంటారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి. మేము ఈ కాలనీలో పుట్టి పెరిగినాము. ఈ కాలనీ కేపీహెచ్బీ కాలనీ అంటే ఏషియాస్ బిగ్గెస్ట్ కాలనీ. అంత వెల్ ఎడ్యుకేటెడ్ ఆల్ స్టేట్స్, ఆల్ కంట్రీస్ నుంచి ఇక్కడ నివసిస్తుంటారు. ఈ యొక్క పేరు మేము కాపాడుకోవడానికి ఈరోజు ఎంతో ప్రయత్నించి మేము యాజ్ అ యూత్గా అన్ని ఏరియాస్ నుంచి కేపీహెచ్బీ ఫస్ట్ ఫేజ్ నుంచి 15th phase వరకు అన్ని యూత్ అసోసియేషన్స్ని, అలానే అన్ని రెసిడెన్స్ అసోసియేషన్ని కంబైన్డ్గా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో మేము కొన్ని పాయింట్ ఆఫ్ రేజ్ చేసుకొని, ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని మేము వీడియోలు అన్నీ కూడా వైరల్ చేస్తే మాకు కూడా కొన్ని ప్రెజర్స్ వల్ల మేము కూడా ఇప్పుడు డౌన్ అవ్వడం జరిగినది. అంటే అధికారులకి అందరికీ కూడా తెలుసు, పోలీస్ అధికారులకు కానీ, ట్రాఫిక్ అధికారులకు కానీ, మున్సిపల్ అధికారులకు కానీ, టౌన్ ప్లానింగ్ అధికారులకు కానీ, లేకపోతే ఫైర్ అధికారులకు కానీ, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ నామ్స్ కూడా వీళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేయరు. గ్రౌండ్ ఫ్లోర్ అనేది పార్కింగ్కి పెట్టాలా, గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ పెట్టకుండా వాళ్ళు ఫుల్ డైనింగ్ పెట్టుకుంటారు, బైక్లు రోడ్డు మీద వదిలేస్తారు. బైక్లు రోడ్డు మీద పెడితే ఎమర్జెన్సీ సర్వీస్లో మొన్న రీసెంట్గా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఒక బండి ట్రాన్స్ఫార్మర్ కింద పెడితే బండి కాలిపోవడం, అది కూడా హాస్టల్ వాళ్ళదే, బండి కాలిపోవడం జరిగింది. ఆ బండి ఫైర్ ఆల్మోస్ట్ 1 hour ప్రయత్నించినా సరే ఆ ఫైర్ ఆపడానికి లోకల్ లైట్స్ లాస్ట్కి వాటర్ వేసి లోకల్ ఆపాల్సిన పరిస్థితి. ఫైర్ ఇంజిన్ రాదు. నెక్స్ట్ అంబులెన్స్ ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఇప్పుడు మీరే చూసుకోండి, అంబులెన్స్ రాని పరిస్థితి. నెక్స్ట్ ఇంకా ఏ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరి ఇంట్లో ఇప్పుడు సార్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఏమంటారు ఎమర్జెన్సీ పర్పస్లో వాళ్ళని నైట్ ఏమైనా షిఫ్ట్ చేయాలా, ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు నడుచుకుంటూ పోవడం తప్ప వేరే గత్యంతరం లేకుండా అయిపోయినది ఈరోజు. మేము అధికారులను కోరేది ఏంటంటే మీ ప్రెస్ వారి ద్వారా, హాస్టల్ వాళ్ళు మాకు ఎవరు వ్యతిరేకం కాదు, హాస్టల్ వాళ్ళు ఉండనియండి. కొత్తగా ఎవరైతే మీరు బిల్డింగ్స్ కట్టుతున్నారో, పర్మిషన్స్ ఇస్తున్నారో వాళ్ళకి యాజ్ పర్ నామ్స్ వాళ్ళు ఉంటున్నారా లేదా, ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, పార్కింగ్ ఉందా లేదా చూసి అధికారులు వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలా, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా పార్కింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్, వాళ్ళ ప్రిమిసెస్లోనే పార్కింగ్ పెట్టుకునేటట్టు వాళ్ళకి మీ అధికారులందరూ కూడా చర్యలు తీసుకొని వాళ్ళపైన పార్కింగ్, ఒకవేళ వాళ్ళు రూమ్స్ ఉన్నా ఏది ఉన్నా దాన్ని డెమాలిష్ చేసి పార్కింగ్ చేసుకునేటట్టు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ ఒకటి. నెక్స్ట్ ఒక లైన్ ఉంది, ఇప్పుడు ఈ లైన్ ఆ లైన్ కలిపి ఒక 10-15 హాస్టల్స్ ఉంటాయి. వాళ్ళందరూ కలిపి ఒక 1000 రూపాయలు వేసుకుంటే ఒక వాచ్మెన్ వస్తాడు. నైట్ 10 to morning 6 వరకు ఒక వాచ్మెన్ని పెట్టుకుంటే వాడు ఆ బండ్లు ఏమైనా ఎమర్జెన్సీ పర్పస్లో బండ్లు లోపల పెట్టేయడం కానీ, లేకపోతే టైం టు టైం 10:30 అయితే లాక్లు వేయించడం కానివ్వండి, ఇలాంటి బర్త్డే పార్టీలు కానీ, లేకపోతే అబ్బాయిలు అసహ్యంగా ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారో అవన్నింటిని కూడా హాస్టల్ ఒక వాచ్మెన్ని పెట్టుకుంటే అతను వాచ్మెన్ కంట్రోల్ చేస్తాడు. కాబట్టి సెక్యూరిటీ వాచ్మెన్ అదే సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటే
ఆ సెక్యూరిటీ గార్డ్ కంట్రోల్ చేస్తారు కాబట్టి మా యాజ్ ఎ రెసిడెన్స్ అసోసియేషన్గా యూత్ అసోసియేషన్గా మా డిమాండ్ ఏంటంటే అధికారులు వెంటనే చర్యలు తీసుకొని పోలీస్ అధికారులు ట్రాఫిక్ అధికారులు మున్సిపల్ అధికారులు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు చర్యలు తీసుకొని ఒక వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్ని పెట్టడము టైం టు టైం లాక్లు ఓపెన్ చేయడం 10:30 అయితే క్లోజ్ చేసుకోవడము ఇట్లాంటివన్నీ చేయించాలని కోరుతున్నాము. ఎందుకంటే మీరు చూసుకుంటే మా వీడియోలు వన్ కాలనీ వన్ స్టాండ్ వాయిస్ ఆఫ్ కేపీహెచ్బీ వీడియో మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి. దాంట్లో అమ్మాయిలు రోడ్డు మీద మందు తాగుతూ తిరుగుతున్నారు. ఫ్రైడే సాటర్డే సండే అయితే వీకెండ్స్ అయితే రోడ్ల మీద మందు తాగేస్తుంటారు. ఇల్లీగల్ యాక్టివిటీ రోడ్ల మీద కూర్చుంటారు. ఎట్లా పడితే అట్లా ఇది చేస్తారు. వెనకాల అయితే కార్లలోనే అన్ని అసంఘిక కార్యక్రమాలు నడిపిస్తుంటారు. ఇట్లాంటి అన్నీ కూడా లోకల్ ఐడ్స్కి సాయంత్రం 6 అయితే ఎవ్వరు కూడా రెసిడెన్స్ అమ్మాయి చిన్నపిల్లల్ని తీసుకొని బయటకు రాలేని పరిస్థితి చీకటి అయితే ఈ సిచ్యువేషన్ ఇక్కడ కాలనీలో ఈ యొక్క అంటే హాస్టల్ వాళ్ళు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మెయింటైన్ చేస్తూ రెసిడెన్స్ అండర్స్టాండింగ్లో హాస్టల్స్ నడిపించుకోవాలి. టైం టు టైం మెయింటైన్ చేయాలి. ఈ హాస్టల్ సరిపోనన్నట్టు ఇంత ఇబ్బంది జరుగుతుంటే కూడా కోలివింగ్ అని కొత్త ట్రెండ్ వచ్చింది. కోలివింగ్ హాస్టల్స్ అని ఇక కోలివింగ్కి అసలు ఎంత దారుణం అంటే అది అసలు ఈరోజు సమాజం ఈరోజు ఇండియాలో ఉంటున్నామా మనం అమెరికాలాగా దీన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఎవరు దీనికి అధికారులు అందరూ అంటే ఇప్పుడు మనకు పైసలు వస్తున్నాయి మనం ఇంట్లో మనం వైఫ్ అండ్ హస్బెండ్ మన పిల్లలు మన ఫ్యామిలీ బాగుంది మనం పైసలు సంపాదించుకుంటాం అనే కాన్సెప్ట్ తప్ప అసలు సమాజం ఎటుపోతుంది. అసలు కేపీహెచ్బీ అంటే ఈరోజు కోలివింగ్ అంటే ఇంకా ఏముందండి అసలు పెళ్ళి అనే ఒక దీనికి మ్యారేజ్ లైఫ్కి దానికి మీనింగ్ ఏముందని చెప్పండి. పెళ్ళికి ముందే అన్నీ కోలివింగ్లో అన్నీ జరిగిపోతుంటే ఇంకా ఏముండదు చెప్పండి. అసలు ఈరోజు కేపీహెచ్బీలో వాళ్ళు హాస్టల్లో ఉంటున్నారు అంటే వాళ్ళకి పెళ్లి సంబంధాలను కూడా రాలేని పరిస్థితి ఉంది. అంత దారుణమైన పరిస్థితి. కోలివింగ్ అనేది చాలా దారుణము. కోలివింగ్కి ఎవ్వరు కూడా పర్మిషన్స్ ఇవ్వద్దు. కోలివింగ్ అనేది మొత్తం నెక్స్ట్ జనరేషన్స్ని మొత్తం ఖరాబ్ చేసే స్పాయిల్ చేసే ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ కోలివింగ్ అసలు కల్చర్ పోవడం కాదు అసలు ఇంకా రేపు పెళ్ళి అవుద్దనే సిచ్యువేషన్. అంటే కోలివింగ్ అంటే ఒకరితో ఒకరు 6 నెలలకు ఒకరు సంవత్సరం ఒకరు మార్చేసి ఇంకా అమెరికా టైప్లో అయిపోతే ఇంకెందుకు మన భారతదేశం ఏంటి మన సంస్కృతి ఏంటి మనం అసలు ఎటుపోతున్నాము అనేది వాళ్ళు కోలివింగ్లో ఉండేటోళ్ళు కూడా మినిమం కామన్ సెన్స్ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఏమన్నా అంటే ఫెమినిజము మేము పైసలు సంపాదిస్తాము మేము ఈక్వల్ అనే కాన్సెప్ట్లో పోతున్నారు కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి కాబట్టి దీని మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళు పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు ఇన్స్పెక్షన్ చేస్తారు అదొకటి కనుక్కోవాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయి దాదాపు 15 వరకు ఉన్నాయి. ఈ 15 ఇన్స్ట్రక్షన్స్లో వీళ్ళు ఎంతవరకు ఫాలో అవుతుంది? ఎప్పుడైనా పోలీసు వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నారా? వీళ్ళు రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తున్నారా? తర్వాత వచ్చినటువంటి వ్యక్తి యొక్క పర్టికులర్స్ తీసుకుంటున్నారా? వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటున్నారా? ఇవన్నీ ఒకసారి మీరు హాస్టల్ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళతో కానీ ఎంక్వైరీ చేయాలి. ఇదొకటి దయచేసి. నిజంగా అట్లాంటి స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఇన్నిగనం హాస్టల్స్ ఉండే అవకాశం ఉండేదా? ఉండకపో ఇట్లాంటి అవకాశం ఉండకపో. మోసే చెప్పినట్టు ఈ కోలివింగ్ హాస్టల్ చేయబట్టి వాళ్ళే అక్కడ చేస్తున్నారు. ఈ కోలివింగ్ కంటే అంతకుముందు వాళ్ళు ఓయో అనేటువంటి వస్తుండే. ఓయో గంటలు అంతే. అలాంటిది ఇక్కడ మన దగ్గర కూడా ఒకటి తెలిసింది. ఏది బరోడా బ్యాంక్ పక్కన గంటలే. అంటే అది బ్రోతల్ హౌస్కి బదులుగా దానికి ఒక కొత్త నేమ్ పెట్టారు. ఈ కోలివింగ్ అనే దానికి తెలుగులో మారిస్తే ఏముంటుంది? అలాంటి అర్థం లేదు. అదైతే మరీ ఘోరాతి ఘోరమైనటువంటి కల్చర్ అయిపోయిందండి. దాని గురించి కూడా మీరు బాగా పబ్లిసిటీ చేసి అవన్నిటిని నిర్మూలించేటట్టు చూడాలి. చాలా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు తల్లిదండ్రుల మాట వినరు. కుటుంబంలో సోదరుల కానీ సోదరుల మాటలు కానీ ఎల్డర్స్ వాళ్ళ మాట వినరు. ఆ విధంగా తయారయ్యారు. మొత్తం పోయినాయి, ఆల్రెడీ పోయినాయి. విలువలు పోయినాయి. పెద్దవాళ్ళను గౌరవించే పరిస్థితి లేదు. ఇది అయిపోయిందమ్మా. ఏంటి అసలుకి ఈ రెసిడెన్షియల్ జోన్ మధ్యలో హాస్టల్స్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం, మీకు నియర్ బై పార్క్ వెళ్ళడం? మాకు నియర్ బై పార్క్ కాదు, ఈవెన్ మేము ఇప్పుడు ఇక్కడ గుడికి వెళ్ళాలన్నా చాలా కష్టంగా ఉంది. అందరు డస్ట్ వేసేస్తున్నారు. ఇంకా అది వేరే అన్ని హాస్టల్స్ ఉన్నాయి. ఇంకా అవి కూడా చూడలేకపోతున్నారు. తెలుసు కదా అందరికి. కూర్చుంటున్నారు అందరు. మేము ఇలా వెళ్తున్నాము, పెద్దవాళ్ళని కూడా లేదు, అలాగే కూర్చుంటున్నారు. మరి ఏం చేయాలి? మేము అన్నీ భరించిన మా లేనైతే మాత్రం ఏ హాస్టల్ లేదు.
మేము పెట్టించలేదు. నైట్ అయితే అట్లీస్ట్ Night- మీ లేన్ వరకు లేదు, కానీ నైట్ అయితే మీ గల్లీ దాటి బయటికి పోగలుగుతారా? పోగలుగుతున్నాక ట్రాఫిక్ అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ కూడా ఫుల్ 3 లోపటే 3 or 2 లోపటే మేము ఏదైనా కొనుక్కోవాలి షాపింగ్ ఇక్కడ వెళ్ళాలంటే కూడా అప్పుడే, లేదా చాలా కష్టం ఉంది. చాలా మంది అంటారు నైట్ అయితే ఇక్కడ మేము పడుకోలేని పరిస్థితి ఉంటుంది. ఫుల్, ఎందుకంటే 24 hours కదా, ఎవరి ఇష్టం బర్త్డే పార్టీ ఇట్లా చెప్తాం కదా, బర్త్డే ఆర్చి చేసుకుంటారు, అదంతా ఉంది కదా. అసలు ఈ జనరేషన్ అట్లా తిరుగుతుంటే బరి తెగించి మనం ఏం చెప్పలేము. అది సార్ మా గురు సార్ పెద్ద ఫాదర్ లాగా అది వాళ్ళది అయింది. అది అదే అసలుకి ఇప్పుడు మీరు గుడికి వెళ్ళాలి పరిస్థితి ఓకే డన్. సో సాయంత్రం ఏదైనా పని ఉంది, కాసేపు అట్లా పార్క్ లో పిల్లల్ని తీసుకొని వెళ్ళడం వెళ్ళలేకపోతున్నాగా, అక్కడ కూర్చొని ఆ స్మెల్ చూడాలిగా, వాసన మీద. ఇంట్లో నేను టెర్రస్ మీద వెళ్ళి కూర్చుంటా, టెర్రస్ మీద చెట్లు పెట్టుకొని ఇంట్లోనే కూర్చుంటున్నా అంతే. ఇక వెళ్ళాలి అని ఒక రౌండ్ వేసి అక్కడ శివాలయం ఉంది, ఇప్పుడు క్లోజ్ చేసేస్తారు వీళ్ళ వాళ్ళే, ఎందుకంటే హాస్టల్ వాళ్ళే. మేము ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళి అలా వెళ్ళి రావాల్సి వస్తుంది. చూడండి డిస్టెన్స్ ఎంత ఉంది. పెద్దవాళ్ళు వెళ్ళగలుగుతారా అంటే కొంచెం నడిచి వెళ్తాం, ఇంకా కొంచెం వాళ్ళ డిస్టెన్స్ కొంచెమే ఉంది, ఇలా వెళ్ళగలుగుతారా, అదొకటి. అసలు ఈ జనరేషన్ పిల్లలు అంత వల్గర్ గా బిహేవ్ చేస్తున్నారు. మేము పెద్దలని చెప్తున్నాం కదా, ఇప్పుడు కూడా చూడండి, కావాలంటే అక్కడ చూడండి 3 జతలు ఉన్నాయి, జంటలుగా ఏమి ఇట్లా పెద్దవాళ్ళని కూడా లేదు. అవన్నీ చూసి రావాల్సి వస్తుంది, అందుకని మేము గుడికి కూడా మానేసి ఇంకా ఇంట్లోనే, ఇంకా ఇక్కడ దగ్గర ఇంకా అక్కడ. ఇక్కడ యంగ్ జనరేషన్ పిల్లలు ఉన్నా, కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నా, వాళ్ళని బయటికి తీసుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. బయటలు ఎక్కడ అవి వాళ్ళ చిన్న పిల్లలు కూడా అవి చూడాల్సి వస్తుంది పరిస్థితి. అది చెప్పండి, అది మేము ఎంత చేసినా ఇప్పుడు చూడు డస్ట్ వేసేస్తారు, నైట్లో వేసేస్తారు, 12-11 అప్పుడు ఎలా చెప్పగలుగుతాం మరి. హాస్టల్స్ అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉన్న వాళ్ళు కొందరు వేస్తున్నారు, అది మనం చెప్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కొందరు వేస్తున్నారు. 100 రూపీస్ ఇవ్వలేరా? కాలనీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అండి. ఒక టైం కంటూ వదలరు. ఆ వాటర్ ఎందుకు వదలట్లేదంటే హాస్టల్స్ నెక్స్ట్ ఫ్లోర్స్ ఇంక్రీజ్ అయిపోయినందుకు హాస్టల్స్ వారికి వాటర్ సప్లై కావాలి. వాటర్ సప్లై కావాలంటే వాళ్ళు మోటార్స్ వేసేసుకుంటారు, అదొకటి. నెక్స్ట్ ముందంతా షాపింగ్ మాల్స్ వాళ్ళంతా ఆక్యుపై చేసేసుకున్నారు. వాళ్ళు ఆక్యుపై చేసుకున్నందుకు వాళ్ళకు కూడా వాటర్ సప్లై కావాలి. నెక్స్ట్ పార్క్ మాకు పెట్టారు మంచిగానే, కానీ పార్క్ చుట్టూరు హాస్టల్ వాళ్ళు గర్ల్స్ అండ్ బాయ్స్ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా కూర్చుంటారు. మాకు వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు, మా పిల్లలు కూడా చెడిపోతారని మాకు ఉంటారు కదా, భయం ఉంటుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఏంటి మా బీటెక్ టీనేజ్ పిల్లలు, ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ తిరగాలన్నా అటేపించి రావాలన్నా వాళ్ళు అన్నీ చేసేవి చూసి వీళ్ళు కూడా మా పిల్లలు కూడా పాడైపోయేది ఉంటుంది అనిపిస్తుంది కదా, పడుతుంది. అందుకని మేము బయటకి పంపించాలంటే మెయిన్ రోడ్ నుంచే పంపిస్తున్నాం. మెయిన్ రోడ్ నుంచి పంపించాలంటే అక్కడ షాప్స్ వెహికల్స్ అన్నీ పార్క్ చేసి ఉంటాయి. నైట్ అవ్వగానే అందరు ఆఫీస్ వాళ్ళు అందరూ వచ్చేస్తూ ఉంటారు, వీళ్ళు వెళ్ళాలన్నా కష్టమే. పైగా గలీల్లోంచి వెళ్ళాలంటే పార్కింగ్ ప్రాబ్లం, ఇది ఇంతే కదా. ఎల్ఐజీస్ ఎక్కువ లెంత్ ఉండదు, వైడ్ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ బైక్స్ ఇట్లా పెట్టేస్తుంటారు. కార్లు వెళ్ళాలన్నా ప్రాబ్లమే. మాకు కార్ పెట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ లేదు. ఇగోండి ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ చూడండి అట్లా వెళ్ళాల్సి వస్తుంది. కార్ ఎక్కడ పడితే అక్కడ బైక్స్ పెట్టేస్తారు. నెక్స్ట్ రోడ్స్ అటు వెళ్ళి ఒక్కసారి మీ పిక్ తీసుకోండి. రోడ్స్ వేస్తారు, రోడ్స్ వేసిన వెంటనే కేబుల్ వాళ్ళైనా వాటర్ వాళ్ళైనా జిహెచ్ఎంసీ వాళ్ళైనా తవ్వేస్తూనే అంటారు. అది చూసి ఆ చెత్త అంతా వేస్తారు కదా వాళ్ళు, అది చెత్త జిహెచ్ఎం అంటే వీళ్ళు తవ్వి వేసిన మట్టిని చూసి వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ చెత్త వేయచ్చు అనుకుంటారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అక్కడ చెత్త వేసేస్తున్నారు. అది చెత్త తీయడానికి జిహెచ్ఎంసీ వాళ్ళకి మనం కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలంటే వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకోవాలి కదా. ముందు పడ్డ చెత్తనే వాళ్ళు తీయట్లేదు, ఇంకా అక్కడెక్కడ తీస్తారు, వాళ్ళు స్ట్రీట్సే క్లీన్ చేస్తున్నారు.
ఈ స్ట్రీట్స్ ఎందుకు క్లీన్ చేస్తారు? అది క్లీన్ చేయరు. కానీ మేము ట్యాక్సీలు కడుతున్నాము, అన్ని ట్యాక్సీలు కడుతున్నాము, కానీ మాకే మిడ్ నైట్స్ మీరు ఒక్కసారి వచ్చి మెయిన్ రోడ్ దగ్గర పిక్ తీసుకోండి, ఎంత మంచి పిక్చర్స్ కనిపిస్తాయి మీకో తెలుస్తుంది. 11 to 1 మనం బయటికి వెళ్ళడానికి ఉండదు, ఫ్యామిలీస్ కూడా వెళ్ళడానికి ఉండదు, అంత ఉంటుంది. అది ఏంటి మంచి ఆడపిల్లలా తెలియదు, ఫ్యామిలీకి సంబంధించిన ఆడపిల్లలా తెలియదు, దేనికి సంబంధించిన ఆడపిల్లలు తెలియదు. ఈ మధ్య ఇక్కడికి కూడా వచ్చేసా, ఈ మధ్య అవును ఇక్కడ కూడా కూర్చుంటున్నారు అంకుల్. వాటర్ అది బాటిల్ అదేంటి బిస్లరీ వాటర్ లో బీర్ కలుపుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తాగుతున్నారమ్మా. ఉమ్మేయడం వేరే, పాను తినేసి ఉమ్మేయడం అసలు చెప్తే వింటారా ఆ టైంలో? అసలు ఒక విషయం, మన ఇంట్లో ఆడపిల్ల మగపిల్లలు ఉన్నప్పుడు మనం బయటకు వచ్చి చెప్తే రియాక్షన్ వాళ్ళు మన పిల్లల మీద తీసుకుంటారన్న భయం అని ఉంటుంది కదా. మేము ఒకటి భయం, బయటికి రావాలన్నా అరవాలన్నా కొంచెం సపోర్ట్ ఉంటే మనం అరవచ్చు వాళ్ళ మీద. ఎవరు సపోర్ట్ లేనప్పుడు మనం ఎట్లా వచ్చి అరుస్తాం? అందులో నేను రెంటర్ని, భయం ఉండదు. మన పిల్లల్ని ఏం చేస్తారన్నా భయం ఉంటుంది. ఏదన్నా ఇప్పుడు న్యూ ఇయర్ అనుకో, ఫుల్ హంగామా, ఇంకా నైట్ నిద్ర ఉండదు, డాన్సులు అన్ని ఫుల్ పార్టీ, వాళ్ళ ఇష్టమే. ఏ పోలీస్ వచ్చి కూడా ఏం చేయట్లేదు ఇక్కడ. వాళ్ళ కెమెరాలు పనిచేయవు, మిగతాప్పుడు పనిచేస్తాయి. నేను ఆల్రెడీ పోలీసుకి కంప్లైంట్ ఇచ్చా. ఒకసారి వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ ఓనర్స్ని రమ్మని చెప్పిపోయారు, వీళ్ళు వెళ్ళలేదంట. అది వెళ్ళలేదంట. అసలుకి ఆ బర్త్డే పార్టీస్ మీరు పైనుంచి ఏంది ఇది న్యూసెన్స్ అన్నా కూడా రెస్పాండ్ లేము. దసరా హాలిడేస్కి ఊరు వెళ్ళాం, వచ్చేసరికి అది సంగతి. మాకు తెలియదని వీళ్ళు, మాకు తెలియదని వీళ్ళు. రోజు 12 గంటలకు రాత్రి ఇక్కడ బర్త్డే అవుతుంది, రోజుకొకరిది అవుతుంది బర్త్డే. ఈ గోడ గురించి గొడవ అయిన తర్వాత ఆ బర్త్డేలు ఆగాయి, ఆఫ్ చేశారు. మాకు కారు ఉంది, కానీ మా కారు ఎట్లా వెళ్తుందండి ఈ సందులో? ఎట్లా వెళ్తుంది ఒకసారి చూడండి. బండ్లు డే అండ్ నైటు, ఇటు సైడ్ చూస్తే 2 సైడ్లు, అటు చూస్తే ఇటు, అక్కడి వరకు. పోలీస్ ఆయన వచ్చి చెప్పిపోయిండు, వాళ్ళ ఇంట్లో హెల్త్ బాగాలేని వాళ్ళు ఉన్నారు, తీయండి అట్లా అనేసి. చాలా మున్సిపాలిటీలో కూడా కంప్లైంట్ ఇచ్చా. మండే పెడతారు కదా, ఆ వెళ్ళి ఇచ్చా. వాళ్ళైతే అసలు అడ్రస్సే లేరు, ఒక్కసారి కూడా రాలేదు. 2 times ఇచ్చా. అసలు ఇక్కడ ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి? ఏమీ లేవండి, రూల్స్ ఏం లేదు, ఎవడిష్టం వాడు. ఆడోళ్ళు మగోళ్ళు. ఇక మధ్యాహ్నం పూట కూడా అండి, మేము పడుకునేది లేదు. నేను ఈ రూమ్లో పడుకుంటాను కదా, కాసేపు పడుకుంటే చాలు, మధ్యాహ్నం కూడా అంతే పెద్దగా మాట్లాడతారు. పడుకున్నారేమో కాసేపు చిన్నగా మాట్లాడదామని ఉండదు. డే అండ్ నైటు 2 గంటల దాకా ఇదే. తెల్లవారుజామున 2 గంటలకు అప్పుడు కొంచెం నిద్ర పడుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం పూట పడుకుంటే మధ్యాహ్నం పూట ముచ్చట్లు ఆడవాళ్ళు పెద్దగా, నో స్టాప్. మా ఇంట్లో మేము మాట్లాడుకోవద్దా అని మాట్లాడతారు. అట్లీస్ట్ ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి ఇలా బయటకు వచ్చి నిలబడ్డారు, సాయంత్రమో రాత్రో అసలు బయటకు వస్తారా? అసలు రాము మేము. ఇటు అటు 2 వైపులో డోర్లు వేసుకొనే ఉంటాం ఇంట్లో. హౌస్ అరెస్టా? అంతే కదా. ఇక అసలు బయటికే రాము. మాకు ఏదైనా పని ఉంటేనే, ఒక 4 పనులు ఉంటే బయటకు వచ్చి ఆ 4 పనులు చూసుకొని వెళ్ళిపోతాం పైకి. ఇంక అంతే. మాకు ఫ్యామిలీలు రెంట్కి రావాలన్నా ఇబ్బందిగా ఉంది, రావట్లేదు. అది ఎందుకు ఈ హాస్టల్స్ వాళ్ళ వల్ల. అవును, దానివల్లేనండి. ఏమంటున్నారు ఫ్యామిలీస్ ఇన్ కేసు రెంట్కి రావాలంటే వాళ్ళు ఏం ఆబ్జెక్ట్ చేస్తున్నారు? ఎదురుగా హాస్టల్ ఉంది కదా, డోర్ తీసుకొని పని చేసుకోవాలంటే మాకు ఇబ్బంది కదా అంటున్నారు. ఒకటి దానివల్ల రావట్లేదు. దానివల్ల మేము కూడా బ్యాచిలర్స్కి ఇవ్వాల్సి వస్తుంది. మాకు బ్యాచిలర్స్కి ఇస్తే మాకు ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 4 అని చెప్తారు, 6 వస్తారు, ఏమేమో ఇంకా డ్రింక్ తాగుతారు, ఏం చేస్తారో తెలియదు. అది పరిస్థితి అండి. అసలు బయటికి రాక ఎన్ని రోజులు అయిందండి? మేము ఇక్కడికి వచ్చిన కాచి బయటికి రాలేదండి. 13 years. 13 years నుంచి అసలు ఇంకా బయటికి రావడం మా పని చేసుకుంటాం, మేము వెళ్ళిపోయి లోపల ఉంటాం. ఎనీ టైం చూడండి, మా ఇటు పక్కన డోర్ వేసి ఉంటుంది, అటు పక్కన డోర్ వేసి ఉంటుంది. లైట్లు వేసుకొని టీవీలు పెట్టుకొని కూర్చుంటాం. ఇన్ జనరల్ గా ఇట్లాంటి కాలనీ ఉన్న రెసిడెన్షియల్స్ ఉన్నా ఒకరినొకరిని పలకరించుకోవడానికి వస్తాం, లేదంటే కిందకి దిగి అట్లా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వస్తుంది. అంత సీన్ లేదు ఇక్కడ, లేదు. ఇప్పుడు మాకు పిల్లలు ఉన్నారండి, కాసేపు ప్లే చేద్దామన్నా కూడా లేదు. ఇక్కడ కాసేపు ఆడిపిద్దామన్నా లేదు. 11 years పాప ఉంది. ఇంకా మేము ఆమె ఆడుకున్నంతసేపు కిందికి వచ్చి కూర్చోవాలి, అంతే కదా. మా కోడలు రాలేదు కదా కిందికి, అమ్మాయి ఎంగు కదా, ఎలా వస్తుంది?
నేను రావాలి, నాకు కాళ్ళు నొప్పులు వస్తే వస్తా లేత లేదు, ఇక మీరు ఇక్కడే ఆడుకోండి అని చెప్తాను వాళ్ళకు. అది అసలు బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. పరిస్థితి లేదండి, అది లేదు. ఇగో ఇవ్వండి, ఒకసారి వీడియో తీయండి అటు, ఆ బండ్లు చూడండి, బండ్ల పరిస్థితి చూడండి ఎలా ఉందో. అసలు ఎమర్జెన్సీ ఏంది అసలు మీకు? ఏంటి ఇప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నాకు అంబులెన్స్ రావాలి, ఎలా వస్తుంది చెప్పండి? నేను నడవలేను, మా బాబు ఒక్కడు మోసుకుపోలేడుగా నన్ను, అవునా కాదా? మరి ఏంటి మా పరిస్థితి? ఈ హాస్టల్ ఓనర్స్ ఎప్పుడో ఒక సందర్భంలో కనిపిస్తారు కదా మాట్లాడి. మాట్లాడుకునేటప్పుడు మాకు చుక్కలు కానొచ్చినాయండి. మన వాటర్ సరిగ్గా రాలేదు, ప్రాబ్లం వచ్చి మాకు చుక్కలు కానొచ్చినాయి 4 నెలలు. మా బాబు వచ్చి షాపు కాడ మేము ఫోన్ చేస్తే వాడు వచ్చి బండ్లన్నీ జరిపి ట్యాంకర్ పోయించిపోయేవాడు. వాళ్ళు బండ్లు తీస్తేనే మేము పోస్తామంటారు మున్సిపాలిటీ వాటర్. మరి అది ఎవరిది? ఈ లైన్ మొత్తం తీస్తేందుకు మేము కాదు కదా, మరి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చుకోవాలి డిపార్ట్మెంట్కి. మేమేం చేస్తాం కదా బండ్లు ఉంటే. అదండి పరిస్థితి, అసలు బాగాలేదండి పరిస్థితి. ఇక మేమైతే ఆ పార్క్ వైపు అయితే ఏనాడో మర్చిపోయాం. ఎందుకట్లా? ఎందుకైతే చెప్పారు కదా దగ్గరనే వాళ్ళంతా. కదా. ఏం లాభం అండి దగ్గరైనా కూడా. అది ఎందుకు తీసుకున్నాం? వృద్ధాప్యం వచ్చినప్పుడు కూర్చుంటానికి రిలాక్స్ అని మా ఏజ్ వాళ్ళకి అన్నీ తీసుకున్నాం పోరాడి. ఏం లాభం? ఏం లాభం లేదు, వేస్టే కదా. అదండి పరిస్థితి. తొంగి చూసే మేము సిచువేషన్. అసలు ఒక్కనాడు కూడా ఇంతవరకు వెళ్ళలేదండి, ఈ రోజుకి వెళ్ళలేదు దాంట్లోకి. ఎన్ని సంవత్సరాల నుంచి? అదే అది స్టార్ట్ అయిన కానించి ఈ రోజుకి మేము వెళ్ళలేదు. మేము ఇక్కడికి వచ్చి 13 సంవత్సరాలు, 14వ సంవత్సరం రన్నింగ్. ఇంతవరకు మేము బయటికి వెళ్ళి అక్కడ కూర్చోవటం ఇక్కడ కూర్చోవటం చేయలే. కనీసం 5 నిమిషాలు మార్గం మీద మేము కూర్చోలే. ఇప్పుడు మీరు వచ్చారని 5 నిమిషాలు కూర్చున్నా సంవత్సరాల తర్వాత అది కూడా. సంవత్సరాల తర్వాత. సో ఇదన్నమాట సిచ్యువేషన్. ఇప్పుడు ఎవరైనా హాస్టల్స్ ఉంటే వీళ్ళకి ఏం బాధ అని ఒక మాట అనుకుంటారు కదా, సో ఆ మాట ఇప్పుడు అంటారు చూడం. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇక్కడ ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఏదైతే మనకు కనిపిస్తుందో, మనం నించున్న రోడ్డు కావచ్చు, ఇక్కడ స్ట్రీట్ లైట్ కావచ్చు, పక్కన పార్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడుండే రెసిడెన్షియల్ అసోసియేషన్స్ కొట్లాడి ధర్నాలు చేసి రికమెండ్ చేసి కోర్టుల కేసులు గెలిచి అన్ని తెచ్చుకున్నారు. కానీ తెచ్చుకున్న రోజు కనీసం ఇవాళ వాళ్ళు ఉండలేని సిచ్యువేషన్స్, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేని పరిస్థితులు అవుతున్నారు. సో మరి అట్లీస్ట్ అధికారులు స్పందించరు, కానీ ఇంకా స్పందించాలి. సమస్య కంప్లీట్గా సాల్వ్ అయ్యే వరకు కూడా రెసిడెన్షియల్స్తోనే ఉండాలి. ఎందుకంటే ఒక పెద్ద రెసిడెన్షియల్ జోన్గా పేరుండే కేబిహెచ్పి ఇవాళ హాస్టల్ జోన్గా మారిపోతుంది, కమర్షియల్ జోన్గా మారిపోతుంది. డబ్బులకి ప్రతి ఒక్కరు కూడా ఏం లైట్ తీసుకునే పరిస్థితికి దిగజారుతుంది. సో ఇట్లాంటి వల్ల ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కొట్లాడి ప్రశాంతంగా ఉందాము కొన్ని రోజులైనా అని అనుకున్న రెసిడెన్షియల్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఇది నేను చెప్పడం కాదు, ఏ రాత్రి వచ్చినా లైవ్గా కనిపిస్తాయి. సో మరి ఇన్ని జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు స్పందించట్లేదు అని వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. సో సమాధానం చెప్తేనే అట్లీస్ట్ ఇక్కడ ఉండే కాస్తో కూస్తో ఉండే రెసిడెన్షియల్స్ అయినా ఆగుతాయి. సో వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ కోసం కట్టుకొని ఏదో కాస్త రెంట్ వస్తే దానిపైన ఉండాలి అనుకున్న వాళ్ళ ప్లాన్లు బతికే పరిస్థితి అయితే కనిపిస్తుంది. లేదు ఇట్లే వదిలేస్తే ఇంకా ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ అని చెప్పుకోవడానికి ఉండదు, కనీసం చూద్దామన్నా ఒక రెసిడెన్స్ కూడా కనిపించని పరిస్థితి అయితే ఎదురవుతుంది. మొత్తానికైతే కేబిహెచ్పి పైన అధికారులు స్పందించాలని కోరుకుందాం. సో స్పందించడం అంటే ఒక రోజుతో ఉండే పరిస్థితి కాదు. సో ఒకరోజు పెట్రోలింగ్ చేసి మిగతా రోజులు మాది కాదు అనుకునే సిచ్యువేషన్స్ అసలే లేవు. సో ఇంకా డేంజర్ జోన్లోకి రెసిడెన్షియల్స్ వెళ్ళిపోకముందే అధికారులు వాళ్ళకి హెల్ప్ చేయాలని మనం కూడా కోరుకుందాం.